ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఆస్ట్రో సిండికేట్. ఇప్పుడు మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. శుభమస్తు. గురుగారు, సింహరాశి వారికి ఏ ఏ గ్రహాల వల్ల లాభం కలుగుతుంది, అలాగే నష్టం కలుగుతుంది అంటారు? వాటికి పరిహారం ఏంటి గురువుగారు? అఖండ ఐశ్వర్యమస్తం తల్లి. అంటే మీరు అడిగే ప్రశ్న సింహరాశి వారికి ఎలా ఉంది అని అడుగుతున్నారు. అంటే ఏ గ్రహాల వల్ల అంటే మీరు అడిగే నా భావన ఏంటంటే మీరు సింహ సంక్రమణం జరిగింది కాబట్టి ఎలా ఉందని అడుగుతున్నారు. అంటే సింహరాశిలోకి రవిగ్రహం ప్రవేశం రేపు రాబోయేటువంటి 17వ తేదీ నుంచి, ఆగస్టు 17వ తేదీ నుంచి ఆదివారం, అది విశేషమైనటువంటి రోజు. రవి స్వక్షేత్రంలోకి వస్తున్నాడు. తన స్వక్షేత్రంలోకి రవి రాబోతున్నాడు. అది విశేషమైన రోజే, రవి సంక్రమణ పుణ్యకాలం. మరి ఈ సింహరాశి వారికి ఏ గ్రహాల వల్ల అనుకూలంగా ఉంటుంది అని అడిగిన ప్రశ్నకి ఉద్యోగానికి కొన్ని గ్రహాలు బాగా ఉన్నాయి, వివాహానికి కొన్ని గ్రహాలు బలంగా ఉన్నాయి. ముందుగా మనము ఈ సింహరాశి వారికి చాలామంది భయపెట్టేటువంటి విషయం ఏం లేదు, అష్టమ శని ప్రభావం ఎక్కువగా ఉందంటారు. సరేనండి, అష్టమ శని ప్రభావం ఉంది, ఒప్పుకుందాము. యాక్చువల్గా సింహరాశికి మిత్రక్షేత్రమైనటువంటి మీనరాశ్యాధిపతి గురుడు. ఆ మీనరాశ్యాధిపతి అయినటువంటి గురుడు ఏకాదశంలో ఉన్నాడు. అంటే ఏకాదశ స్థానటువంటి గురుడు యొక్క ప్రభావం చేత సింహరాశి వారికి అద్భుతమైనటువంటి ఆరోగ్యము, అద్భుతమైనటువంటి ఆకస్మిక ధనప్రాప్తి, అలాగే లాభస్థాన గురుడు అంటే గోచార లాభస్థానంలో గురుడు ఉండడం వల్ల సింహరాశి వారికి గురుడి వల్ల శుభ ప్రయోజనాలు బోలెడున్నాయి. చాలా మంచి ఉన్నత స్థాయి ప్రయోజనాలు పొందుకుంటారు. అలాగే ఈ యొక్క సింహరాశి వారికి రవి కూడా అత్యంత శుభకారకుడు. ఇప్పుడు ఈ 30 రోజులు 35 రోజులు రవి సింహరాశిలో ఉండడం అంటే రేపు 17 ఆగస్టు 25 ఆదివారం నుంచి అద్భుతమైనటువంటి స్వక్షేత్ర రవి సింహరాశి వారికి మహారాజ యోగాన్ని, మహారాణి యోగాన్ని కలిగిస్తాడు. సంపూర్ణ దేహ ఆరోగ్యాన్ని కలిగిస్తాడు. మానసికమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేస్తాడు. అది తెలుసుకోవాలి ముందు మనం. అలాగే ఇక్కడ విశేషం ఏంటంటే గురు శుక్రులు ఇద్దరు కూడా లాభస్థానాలు ఉన్నారు ఈయనకి ప్రస్తుతానికి. కాబట్టి గురు శుక్రుల యొక్క లాభస్థాన యోగం కూడా ఇతనికి అంటే సింహరాశి వారికి అనుకూలవంతమైన శుభయోగాన్ని కలిగిస్తుంది. ఇక్కడ ఏకాదశ స్థాన అధిపతి బుధుడు వ్యయంలో ఉండడం వల్ల డబ్బుల ఆదాయం బాగా వస్తున్నా ఖర్చు కూడా కొద్దిగా ఎక్కువ ఉంటుంది. విలాసవంతమైన ఖర్చులు ఎక్కువ ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. విలాసవంతమైన ఖర్చుల కోసం సమయాన్ని, ధనాన్ని వెచ్చించే అవకాశం ఉంటుంది. ఖర్చుని బాగా కంట్రోల్ చేసుకోవాలి. అష్టమ శని ప్రభావం ఎలా ఉంటుందో ఏకాదశ స్థానాధిపతి బుధుడు వ్యయంలో ఉండడం కూడా అటువంటి ఇబ్బందిని కలిగిస్తుంది, జాగ్రత్త. కాకపోతే బుధుడికి శుభస్థానమైన ఈ సింహరాశికాధిపతికి మిత్రుడైనా తప్పకుండా కొంత ఖర్చు మాత్రం పెట్టిస్తున్నాడు. కాబట్టి ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాల్సిందే. ఇక ఈ యొక్క సింహరాశి వారికి ధనయోగాన్ని కలిగించేవాడు బుధుడే. మళ్ళీ అంటే ఇతరుల నుంచి రావాల్సిన ధనము కానీ, కోర్టు వివాదాల నుంచి ఇబ్బంది బయటపడడం కానీ ఈ బుధుడు కొంత సంపూర్ణ సహకారాన్ని ఇస్తాడు. అక్కడ మనకి కుటుంబ పరంగా కానీ కోర్టు వివాదాల నుంచి బయటపడేటువంటి అవకాశం కూడా సింహరాశి వారికి ఈ యొక్క అంటే ఈ రవి సింహ సంక్రమణ సమయంలో అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును. అలాగే శుక్రుడు శుభకారకుడు అవుతాడు. అలాగే అత్యంతమైనటువంటి కుజుడు ఇతనికి ధనస్థానంలో ఉన్నాడు. సింహరాశ్యాధిపతికి కుజుడు భాగ్యకారకుడు. గోచారంలో చూసుకుంటే భాగ్యకారకుడు కనుక భాగ్యకారకుడైనటువంటి కుజుడు ద్వితీయ స్థానంలో కుటుంబ యోగాన్ని, ధనయోగాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ని, మంచి మాట తీరుని కలిగించే అవకాశం ఉంటుంది. కుజుడి వల్ల వీరికి లాభమే ఉంటుంది. ఇక శనీశ్వరుడు ఇందాక చెప్పుకున్నాం, అష్టమశంలో ఉన్నాడు కాబట్టి కాస్త ఇబ్బంది కలిగించేవాడే. కాబట్టి ఆరోగ్యాన్ని గురించి జాగ్రత్త పడాలి. కానీ గురు బలంగా ఉన్నాడు కాబట్టి ఆరోగ్యం కూడా అనుకూలంగానే ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక గురుగారు చెప్పుకున్నాం మనం, శుక్రుడు చెప్పుకున్నాం మనం. ఇప్పుడు కేతుగ్రహం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే ఈ యొక్క సింహరాశి వారికి కేతు అనేవాడు జన్మస్థ కేతువు. అంటే ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా నాకు ఇది అవ్వదేమో, ఈ పని చేయలేనటువంటి ఆత్మన్యూనతాభావం ఒక రకంగా ఉంటే, కొంతమందికి ఇక నేను సన్యాసం తీసుకోవాలి, ఏదైనా నేను తపస్సు చేయాలి, ఏదైనా సాధించాలి అనేటువంటి ఆలోచనల దాంట్లో కొట్టుమిట్టాడుతుంటారు. అంటే కేతువు లగ్నంలో ఉండడం వల్ల అంటే సింహరాశి ఉండడం వల్ల అతిమోక్షకారు అంటే ఏదో నేను తపస్సు చేయాలి, దైవంలోనే ఉండాలి, దైవంతో కలిగినటువంటి భావనకు ఉంటుంది. అటువంటి కొద్దిగా పిచ్చి ఎక్కువైతే కష్టాన్ని కలిగిస్తుంది. ఇంట్లో అందరూ నన్ను పెళ్లి చేసుకోవాలంటే నేను బ్రహ్మచర్యం తీసుకుంటానటువంటి భావనలు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి అటువంటి భావనని తగ్గించుకోవాలి. దానికి తప్పకుండా గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పాలన చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది. అలాగే రాహు వచ్చేసి సప్తమ స్థానంలో ఉన్నాడు. కేతువేమో లగ్నంలో ఉండి మోక్షానికి, దైవత్వానికి కారకుడు అవుతే, సప్తమ రాహు
అనవసరమైనటువంటి కొంతమందికి అక్రమ సంబంధాలు కలిగిస్తుంటాడు, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బలాలు చూసుకోవాలి మనం, అంటే ఏ గ్రహం బలంగా ఉంటుందో చూసుకోవాలి. కానీ ఇక్కడ రాహు సప్తమంలో ఉన్నాడు కాబట్టి శని ప్రభావం యుతమైనటువంటి రాహు వల్ల అక్రమ సంబంధాలకు కారణమే అవకాశం, అది సింహరాశి వారికి ప్రమాదాన్ని కలిగిస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. కానీ దైవత్వంలో ఉంటే మళ్ళీ దైవము, పూజ, భగవంతుడు, తపస్సు, మోక్షంకి ప్రయత్నం చేయాలి, మోక్షం కోసం తపస్సు చేయాలనేటువంటి భావన ఉంటుంది. అలాంటిదే కొంతమందికి రాహు యొక్క ప్రభావం చేత అక్రమ సంబంధాల ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి భాషలు జాగ్రత్తగా ఉండాలి. ఇలా మిగతా రాశి ఉంటుంది. చంద్రుడు రోజు తిరుగుతుంటాడు కాబట్టి చంద్రుడు ఆయా స్థానాల్లో ఉన్నప్పుడు, చంద్రుడు సింహరాశిపతికి మిత్రుడే కాబట్టి చంద్రుడు కొన్ని దృష్టిలో అంటే వృశ్చికంలో ఉన్నప్పుడు, తర్వాత మేషంలో ఉన్నప్పుడు, అష్టమమైనటువంటి మీనంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు సింహరాశి వారికి ఆటంకాన్ని కలిగించిన, కర్కాటకంలో చంద్రుడు ఉన్నప్పటికీ అంటే స్వక్షేత ఉన్నప్పటికీ సింహరాశికి ఖర్చు కారకుడు కాబట్టి చంద్రుడు కర్కాటకం వస్తే కూడా కొద్ది ఇబ్బంది కలిగిస్తాడు. ఈ 4 స్థానాలు తప్ప చంద్రుడు ఎక్కడున్నా సరే అత్యంత శుభయోగాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని కలిగిస్తాడు సింహరాశి వారికి. కాబట్టి ఈ గ్రహాల వల్ల వీరికి అనుకూలమైన అంటే దాదాపుగా 7 గ్రహాల్లో 5 గ్రహాలు అత్యంత శుభయోగాన్ని, 2 గ్రహాలు మాత్రమే కొంత ఇబ్బంది కలిగిస్తున్నాయి. కాబట్టి మీకు కంగారు పడక్కర్లేదు, అనుకూలంగా ఉంటుంది. ఇక కేతు, రాహుకేతు ఇద్దరు కూడా పర్వాలేదు, వారు ఏ స్థానంలో ఉంటే ఆ స్థానం యొక్క బలాన్ని ఎక్కువగా చూపిస్తూ ఉంటారు కనుక మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ శుభకారకులైనటువంటి గ్రహాలు ఏవేవి, మనకి కేతు శుభకారకుడు చెప్తాను నేను, అలాగే బుధుడు మంచివాడని చెప్తాను నేను, గురుడు అత్యంత లాభకారకుడు. మనకి రాహు యొక్క ప్రభావం, శని ప్రభావమే మనకి ఎక్కువ ఇబ్బంది కలిగిస్తుంది. బుధుడు వల్ల ఖర్చు ఎక్కువ ఉంటుంది. మిగతా గ్రహాల వల్ల అనుకూలత, ఆనందయోగం, అన్యోన్య దాంపత్య జీవనం కూడా ఈ రాశి వారికి బలం కలుగుతుంది. ఇప్పుడు సింహరాశి వారికి ఇప్పుడు ఉద్యోగం కోసం ట్రై చేసే వారికి అదేమన్నా ఉద్యోగం వస్తుందంటారా గురుగారు? అంటే ఉద్యోగాదులు వచ్చే అవకాశం దాదాపుగా ఈ మాసంలో, అంటే ఆగస్టు మాసంలో కొత్త ఉద్యోగాలు రావడానికి కూడా గురుడు, రవి మరియు మనకి ఈ యొక్క శని కూడా కారకుడే. ఎందుకు, అష్టమంలో ఉన్నప్పటికీ కూడా కొంత శుభార్గల పొందడం వల్ల ఈ ఉద్యోగానికి కూడా కారకుడు అవుతాడు. కాకపోతే ఎక్స్పెక్టేషన్ చేసిన ఉద్యోగం రాకపోవచ్చు, కొద్దిగా కింది స్థాయి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది కొన్ని రాష్ట్రాల వారికి. కానీ ఓవరాల్గా మంచి ఉద్యోగం తెచ్చుకోగలిగేటువంటి స్థితి ఈ సింహరాశి వారికి ఈ యొక్క మాసంలో రాబోయే రోజుల్లో తప్పకుండా మంచి ఉద్యోగ ప్రాప్తి కూడా ఉంటుంది. అంటే ఒక రకంగా ప్రభుత్వ ఉద్యోగాలకే ఎక్కువ లాభం ఉంటుంది. కానీ అటువంటి ప్రయత్నాన్ని ఎవరైనా గట్టిగా చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు కూడా పొందుకోవచ్చు మీరు. ఇప్పుడు సింహరాశి వారు ఈ 2025లో పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే ఏ రాశి వారిని చేసుకుంటే మంచిదంటారు గురుగారు? వివాహయోగం ఇందాక చెప్పుకున్నట్టే కదా, వివాహయోగం తప్పకుండా ఈ రాశి వారికి ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి, అంటే బహుళపక్షం వచ్చేసింది ఆల్రెడీ, మనకి కృష్ణాష్టమి మర్నాడు నుంచే మనకి రవి సింహ సంక్రమణ జరుగుతుంది కాబట్టి 17వ తేదీ నుంచి తప్పకుండా వివాహయోగం ఉంటుంది. అంటే ఈ సమయంలో జరిగినటువంటి శుభకర వివాహ చర్చలు మీకు రేపు వచ్చేటువంటి కార్తీక మాసంలో కానీ ఆశ్వీజ మాసంలో కానీ వివాహానికి బలమైన పునాదిగా ఏర్పడే అవకాశం ఉంటుంది. మీరు అన్నట్టుగా మంచి ఉద్యోగము, మంచి వివాహయోగము, అలాగే శుభకరమైన సంతాన ప్రాప్తికి కూడా ఈ యొక్క సింహరాశిలో ఉన్నటువంటి వారికి అనుకూలవంతమైన ఫలితాలే కనబడుతున్నాయి. సింహరాశి వారికి 80% పాజిటివ్ అనుకూలవంతమైన ఫలితాలు, 20% నెగిటివ్ అనుకూలతలు అంటే వ్యతిరేకతలు ఉన్నాయి. అది కూడా ఈ శని రాసినటువంటి మకర కుంభాల వల్లనే కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మిగతా రాష్ట్రాల వారికి అత్యంత అనుకూలత, ఆనందయోగం ఉంటుందని తెలియజేసుకుంటూ శుభమస్తు. ఓకే గురుగారు, చాలా బాగా చెప్పారు, ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.